ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ వాక్ క్షేత్రంలో సరైన వాక్ గురించి మీ యొక్క మాటల్లో సార్. రెండవదైన తలకిను కాయానికి మధ్య అనుసంధానమైన, కారణానికి కార్యానికి మధ్య సంధియుగమైన మధ్యదైన వాక్ ప్రపంచం అత్యంత కీలకమైనది. అక్కడ తప్పులున్నాయి, ఒప్పులున్నాయి. సరిగ్గా చేయడం ఉంది, సరిగ్గా చేయడం లేకుండా ఉండడము ఉంది. అక్కడ సమర్థత ఉంది, అసమర్థత ఉంది. అక్కడ స్పష్టత ఉంది, స్పష్ట లోపత ఉంది. అక్కడ శాస్త్రీయత ఉంది, అశాస్త్రీయత కూడా ఉంది. అక్కడ సందర్భోచితంగా ఉంది, సందర్భోచితం లేకుండాను కూడాను ఉంది. కనుక సరి చేసుకోవాల్సిన జీవితం ఏదయ్యా అంటే వాక్ ప్రపంచము. మానవుడు 3 జీవితాల్లో 3 క్షేత్రాల్లో, అంటే భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం, ఈ మూడిట్లోనూ మొదటిది మూడవది అవి అక్కడ మనం మొదట్లో ఏమీ చేయక్కర్లేదు, మూడో దాంట్లో ఏమీ చేయలేము. రెండవ ప్రపంచంలో, రెండవ క్షేత్రంలో ఎన్నో చేయగలము, కనుక చేసి తీరాలి. వాక్ ప్రపంచాన్ని సరిదిద్దుకోవాలి. ఇది మెయిన్ టీచింగ్. మానవులందరూ ఏం చేస్తుంటారంటే, ఎక్కడైతే సరిచేయని అవసరం లేదో అక్కడ సరి చేసుకోమని ప్రయత్నిస్తారు, ఎక్కడైతే సరి చేయలేమో అక్కడ కూడా సరి చేయడానికి ప్రయత్నిస్తారు. రెండు అజ్ఞానపు చేష్టలు, జ్ఞానపు చేష్టలు కావు. ఏమిటి అజ్ఞానపు చేష్టలు అంటే, రెండవ క్షేత్రమైన వాక్ క్షేత్రమైన, జ్ఞాన క్షేత్రమైన, బుద్ధి క్షేత్రమైన, వాక్ క్షేత్రమైన అక్కడ సరి చేసుకోవాలి. అర్జునుడి విషాదయోగం అర్జునుడి వాక్ క్షేత్రం నుంచి వచ్చాయి. శ్రీకృష్ణుడి భగవద్గీత శ్రీకృష్ణుడి వాక్ క్షేత్రం నుంచి వచ్చాయి. శ్రీకృష్ణుడు అర్జునుడి వాక్కులను సరిచేశాడు గాని చేష్టలను సరిచేయ పూనుకోలేదు. నీ యథేచ్ఛసి తథాకురు అన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు. ఎందుకంటే ఎవరి కర్మలను చేష్టలను మనం సరిచేయలేం, అది అసంభవం. వాక్కులో మనం సర్వ స్వతంత్రులము కాదు. మన వాక్కులు సత్యవాక్కులుగా ఉండాలి, సత్యంతో సరిచేయబడి ఉండాలి. కనుక బుద్ధిపూర్వకమైన వాక్కులు ఉండాలి, బుద్ధి రహితమైన వాక్కులు ఉండరాదు. శాస్త్ర ధోరణిలో ఉన్న, సైంటిఫిక్ టెంపర్లో ఉన్న వాక్కులు ఉండాలి. శాస్త్రీయ ధోరణులకి వ్యతిరేకంగా ఉన్న వాక్కులు ఉండకూడదు. అది గర్హించదగినది, అది ఖండించదగినది, తృణీకరించదగినది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.